శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం, ఈ అబ్బాయిలు అమ్మాయిల యొక్క వివాహ వ్యవస్థ మీద, అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహ సంబంధాలు కుదరకుండా, ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం, వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ 6వ తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడికి అది నీచ స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు. సాధారణంగా వివాహం జరగడానికి, వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని, ఎటువంటి భర్త వస్తాడు, అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం, అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం, అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు. అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబటినే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికి, అంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు, అతని వివాహం, అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి, బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాప రాశుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం, తొందరగా జరగకపోవడానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న, రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది. వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది. కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఎవరి జన్మజాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి, కుజుడు ఉన్నటువంటి స్థానాలు, కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, పాపగ్రహాల వీక్షణ ఉందా, వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది, వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది 100% ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో శుక్రుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగవచ్చు, వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది, వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా, దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో శుక్రుడిని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది, వారు తొందరగా వివాహం జరగాలన్నా, వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మేషరాశి వారికి కుజుడు రాస్యాధిపతిగా అష్టమాధిపతిగా ఉంటాడు. అందుకని మేషరాశి వారికి ఎస్పెషల్లీ కుజుడు శుభుడు అవటం వల్ల ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా 99% శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ కుజుడు మేషరాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తూ తన చతుర్థ దృష్టితో సప్తమ భావాన్ని వీక్షిస్తున్నాడు. అంటే వివాహానికి అవసరమైనటువంటి భావాన్ని చూడటం వల్ల కంపల్సరీగా ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి రవి కుజుడి యొక్క రాశిలో ఉండడం వల్ల మరి ఈ కుజుడు సూర్యుని యొక్క ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా సూర్యుడు వివాహానికి పెద్దగా ఇండికేట్ చేయడమాట, అతనికి అంగీకారం ఉండదు వివాహ విషయంలో. బ్రహ్మచర్యంగా ఉండడానికే ఎక్కువ సూర్య భగవానుడు ఇష్టపడుతూ ఉంటాడు. అయితే అక్కడ సప్తమ స్థానంలో కూడా రవి నీచపడుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల మరి మేషరాశిలో ఉన్నటువంటి రవి సప్తమ దృష్టితో మన తులారాశిని వీక్షించడం, అంటే మన మేషరాశి వారికి వివాహ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇంచుమించుగా మనకి ఈ సూర్యుడు మేషరాశిలో ఉన్నంత వరకు మరి మన కుజుడు వివాహ విషయంలో పెద్దగా ఎంత ప్రయత్నం చేసినా మేషరాశి వారికి వివాహం జరగడం అన్నది చాలా వరకు కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇంచుమించుగా మనకి ఈ మే 15వ తారీఖు, మే 14వ తారీఖు దాకా అక్కడే ఉండి ఇంచుమించుగా మే 15వ తారీఖున రవి ఆ రాశి నుంచి మారడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు మే 15వ తారీఖున మీరు గట్టిగా మేషరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తే మీ వివాహ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా మీరు అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటే వివాహం తొందరగా కుదిరే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు కూడా కొంతవరకు ఏంటంటే 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు 12వ స్థానంలో సంచరించడం అన్నది ఈ మేషరాశి వారికి కొంతవరకు వివాహానికి అడ్డంకిగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే తన రాశి నుంచి 6వ స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా వివాహానికి ఇది అనుకూలత ఏర్పడదు. అలాగే వివాహం అయిన వారు కూడా చాలా వరకు ఏదో ఒక విభేదాల్లో, అభిప్రాయ భేదాల్లో ఉండే అవకాశం ఉన్నది. సో అందువలన ఏంటంటే ఈ సమయంలో కొంతవరకు ఈ మేషరాశి వారు రవి యొక్క స్థితి తొలగిన తర్వాత, అయితే మనకి మే 15 తర్వాత మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మరి శుక్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి చూసినప్పుడు చాలా వరకు మీకు బాగా చదువుకున్నటువంటి, ఇంచుమించుగా పీజీ వరకు చదువుకున్నటువంటి బాగా హోదా కలిగినటువంటి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయి ఈ సమయంలో మీకు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వివాహానికి గురుబలం కూడా అవసరం కాబట్టి మీరు ఈ శుక్రుడుతో పాటు గురువు కూడా మీకు ఈ నెల ఇంచుమించుగా 15వ తారీఖు వరకు ఈ కుటుంబ స్థానంలో ఉండి అక్కడ నుంచి 3వ స్థానానికి వెళ్తాడు. 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి గురువు సప్తమాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఈ మే 15వ తారీఖు తర్వాత వివాహానికి చాలా మంచి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అంటే కుజుడి యొక్క కారకత్వాలు ఇంకా ఎలా ఉంటుందంటే భూములు, స్థిరాస్తులు ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చే వాటిలో ఒకటి కాబట్టి అందుకనే చాలామందికి వివాహం జరిగినప్పుడు ఎక్కువగా ఈ భూమి కట్నంగా రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పెద్దవారు కూడా ఈ అబ్బాయికో అమ్మాయికో వివాహం జరిగినప్పుడు వారు ఈ అమ్మాయి పేరుతోనో అబ్బాయి పేరుతోనో కొంత ఆస్తిని కూడా రాయడం జరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే కంపల్సరిగా వివాహానికి భూమికి కుజుడికి సంబంధం ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మరి అష్టమాధిపతిగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడానికి, అలాగే మీ పేరుతో ఉన్నటువంటి ఏదైనా భూమి స్థిరాస్తి విక్రయించి వేరొక చోట కొనడానికి కూడా చాలా వరకు కుజుడి యొక్క అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి సాధారణంగా మరి ఈ మన మేషరాశి వారు ఈ సంవత్సరం వివాహం చేసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో
వారి యొక్క వివాహ ప్రయత్నాలు మే 15 తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది, అంటే సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉన్నది. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు, ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతుంటుంది. అంటే మనకి కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 తమలపాకులు, ఒక 5 బాగా ముగ్గిన అరటిపళ్ళు, కొద్దిగా సింధూరం, ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక 8 మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిందాక తలక స్నానం అది చేయవలసి ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. కంపల్సరిగా గాజులు, అంటే మట్టి గాజులు, దాన్ని గాజులు అంటారు. 2 చేతులకు కూడా కనీసం ఒక చేతికి 8, ఒక చేతికి 8, అది ఎరుపు రంగు అయితే వెరీ బెటర్, ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ 8 మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి. ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి. ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు. మన మంచం మీద కాకుండా విడిగా సెపరేట్గా పడుకొని ఈ 8 వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా 8వ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులంటి స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం, వారికి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటి భోజనం, అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపాకులు పూజ చేస్తే 100% ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది. సరే, ఇది కొంతవరకు ఉంది. కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల, లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి. ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది. సుందరకాండ